గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలంతా అష్టకష్టాలు పడ్డారని, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందని పంతం నానాజీ అన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ 3వ డివిజన్లో టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, బీజేపీ కాకినాడ పార్లమెంట్ సభ్యుడు రంబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింట ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పంతం నానాజీ గారు మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఏనాడు కనబడలేదని, రోడ్ షోలతోనే ప్రచారం సాగిస్తున్నారని, ప్రజలు ముందుకు ధైర్యంగా రాలేకపోతున్నారు, దొంగ ఓట్లు చీకటి రాజకీయాలు వేసి గెలవాలని కన్నబాబు ప్రయత్నం చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రజాక్షేత్రంలో ధైర్యంగా ముందుకు వచ్చి ఓట్లు అభ్యర్థించే ధైర్యం వైసీపీ పార్టీకి లేదని, కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న సూపర్ 6 పథకాలతో తాము అధికారంలోనికి రావడం సునాయాసమని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు గాజు గ్లాసుకు ఓటు వేసి అఖండ మెజారిటీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పుడి వెంకటేశ్వరరావు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అడుగుతా ఉన్నాం, చాలా సగర్వంగా ఒకటి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో మా శాసనసభ్యులు, అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి చూపించుకుంటూ సగర్వంగా అడుగుతా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి ఒక పరిపాలనలోకి రాకుండానే ఒక వ్యవస్థగా తను చేసిన మంచి పనుల గురించి, ప్రజలకు చేసిన పనుల గురించి ఇవాళ చెప్తూ అడుగుతూ ఉన్నాం. కనీసం మౌలిక సదుపాయాలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే డ్రైనేజ్ సమస్య, ప్రతి చోట డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య, మరొక అదేంటంటే బ్లీచింగ్ సమస్య, దోమల మందు కొట్టిన సమస్య, మంచినీరు కొనుక్కునే పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా తయారైందంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. నేను చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి హాస్పిటల్ దగ్గర కూడా ఒక 4గురిని పెట్టడం, ద్వారా పేదలు ఎవరైతే జనరల్ హాస్పిటల్ వైద్యానికి వస్తారో వాళ్ళకి దగ్గరుండి వైద్యం చేసి పంపించడం అన్నది ప్రధానమైన ఎజెండాగా, లోకల్ ఎజెండాగా నేను పెట్టుకుంటా ఉన్నాను. ఎందుకంటే విద్య, ఆరోగ్యం అన్నది చాలా ప్రధానమైన సమస్యలు. మిగిలిన అన్నిటి మీద కష్టపడితే సంపాదించదు, కానీ విద్య, ఆరోగ్యం అన్నది సరైన సదుపాయం లేకపోతే పిల్లలకు తరం పాడైపోతుంది. విద్య లేకపోతే, ఆరోగ్యం లేకపోతే 2 తరాలు పాడైపోతుంది. ఆరోగ్యం పోతే ఇప్పుడు ఉన్న తరం పోతే రాబోయే తరం కూడా పోతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆరోగ్య భద్రత విషయంలో మటుకు పూర్తి హామీ మేము ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోబోతా ఉన్నాం. మేము శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కోఆర్డినేటర్లు, కోఆర్డినేటర్లు, అలాగే సీనియర్ నాయకులైనటువంటి మన కృష్ణమోహన్ గారు, ఇటువంటి అందరూ కలిసి ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోబోతా ఉన్నాం. లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకుని ఆ మేనిఫెస్టో ద్వారా మా వార్డు యొక్క అధ్యక్షుల ద్వారా మీకు అప్రోచ్ అవుతామని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పంతం నానాజీ గారికి క్యాన్వాసింగ్ చేస్తున్నాము. అద్భుతమైన జనస్పందన కలుస్తుంది. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టకరమైన పార్టీ. ఈరోజు జనసేన కూడా మాతో కలిసింది కాబట్టి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పంతం నానాజీ గారు జనసేన తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయమని చెప్పి మేము అందరం అర్చిస్తున్నాము. ఖచ్చితంగా ఈ 3వ వార్డులో అత్యంత మెజార్టీ తోటి మరి ఈరోజు మా కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చిన నానాజీ గారికి బహుమతిగా ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడా లేని స్పందన ఈరోజు కాకినాడ రూరల్లో అద్భుతంగా ఉంది. కాకినాడ రూరల్లో మరి ఓటింగ్ శాతం ఎలా చూసుకున్నా ఖచ్చితంగా 70% ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా నానాజీ గారికి ఈరోజు 40,000 నుంచి 45,000 వరకు మెజార్టీ వస్తుందంటే అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి నానాజీ గారు అత్యంత మెజార్టీతో గెలుస్తారు. కాకినాడ రూరల్ ఈవేళ గెలవటం కన్ఫర్మ్. మెజారిటీ ఎంత అనేది కాదు, గెలవటం కన్ఫర్మ్. అది గెలవటానికి కారణం 2014 నుంచి 2019 వరకు పిల్లి సత్యబాబు గారు చేసిన అభివృద్ధి, గ్రామ అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ గారు ఆ వేళ రోజుని గ్రామానికి ₹1 చొప్పున ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా ట్రైన్లు అయితే, సిమెంట్ రోడ్డు, ఎలక్ట్రిసిటీ అయితే ఏమైతే ఆ అభివృద్ధిని చూసి వేళ పిల్లి సత్యబాబు గారు కష్టపడటం చూసి నిజంగా చాలా యాక్సెప్ట్. పిల్లి సత్యబాబు గారికి అయితే ఆయన 5 సంవత్సరాల నుంచి రాబోయే ఎలక్షన్లో నేను పోటీ చేస్తాను, ఎమ్మెల్యే అవుతాను అని ఆశతో ఉండి టైంలో చంద్రబాబు గారు నైట్ ఫోన్ చేసి మనకు కూటమిలో సీట్ ఇలాగ పంతం నానాజీ గారికి ఇవ్వడం జరిగింది. సత్యబాబు నువ్వు వాళ్ళ వెనకాల తిరగాలి అనగానే వెంటనే ఆయన పోలే, నా గ్రామ నా కాన్స్టిట్యున్సీ ప్రజలు, నా కాన్స్టిట్యున్సీ బాగుంటే చాలు నాకు, నా చంద్రబాబు గారు సీఎంగా ఉంటే చాలు నాకు, నేను ఏమైనా పర్లేదు నేను చేస్తానని చెప్పి ఆయన రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా వెంటనే
స్పందించి మేము కూడా ఎవరం కూడా ఇది లేకుండా మేము కూడా కష్టపడి తిరుగుతున్నాం. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. వాళ్ళ పడి ఈ 5 సంవత్సరాల బాధలన్నీ కూడా మరించాలి అంటే ఈవేళ మనం గ్లాస్కి ఓటేయాలి. ప్రజలంతా కూడా గమనించి ఎటువంటి పాలనకి మనం ఛాన్స్ ఇస్తున్నామో చూడాలి. జగన్ అనే ఒక దుర్మార్గ పాలన మనం ఇప్పుడు కూడా కాదనుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పాలవుతాం. మన కిడ్నీలు కూడా పట్టిపోతారు. ఇంక రాష్ట్రం అప్పులు కానీ వడ్డీలు కట్టకపోతే గ్యారంటీ ఇందులో తేడా ఏమీ లేదు. మీరు ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి. జై భారత్.